హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. నేను గుర్తున్నానా మీకు? నాకు మీరు బాగా గుర్తున్నారు. ఇప్పుడు నేను ఒక పెద్ద కథతో మీ ముందుకు వచ్చాను. ఇది మన భారతదేశానికి సంబంధించింది. గాంధీ గారు మన కోసం ఏం చేశారని. చాలా ఏళ్ల క్రితం అరేబియా సముద్రంలో ఒక పెద్ద ఓడ ఇంగ్లాండ్ వైపు ప్రయాణిస్తుంది. ఇంగ్లాండ్ అంటే తెలుసా? అదో పెద్ద దేశం. ఆ దేశ పాలనలోనే మన భారతదేశం కూడా ఉండేది. ఆ ఓడలో ఇంకెందరో ప్రయాణికులు ఉన్నారు. అందరూ ఒక కుర్చీలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి తప్ప అందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ వ్యక్తి ఏదో రాస్తూ ఉన్నాడు. ఇంతలో బయట నుంచి ఎవరో వ్యక్తి వచ్చి, నేను విదేశాలకు వెళ్తానని అంటాడు. ఆ రాస్తున్న వ్యక్తి, విదేశాలకి వెళ్ళాలన్న ఆలోచన వదులుకో, కాగితాలని మీద రాసి ఉన్నది చదువు, మీకు ఉపయోగపడతాయి అని చెప్పి దూరంగా వెళ్ళి నించున్నాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అలా సామాన్య వ్యక్తి అక్కడికి వచ్చి మళ్ళీ విషయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఐరోపా యువకుడు మార్పు తెచ్చిన వ్యక్తి మన జాతి పిత మహాత్మా గాంధీ. పిల్లలకు గాంధీ తాతగా, పెద్దలకు బాబోగా, ఇలా ప్రపంచం మొత్తంలో మహాత్ముడిగా పిలిపించుకున్న ఒక గొప్ప వ్యక్తి గాంధీ. గుజరాత్ పోర్బందర్ ఊర్లో అక్టోబర్ 2న పుత్లీబాయి దంపతులకు పుట్టాడు. అలా గాంధీ పెరిగి పెద్దవాడయ్యేసాగాడు. అప్పట్లో గాంధీ తల్లి గాంధీ చేత 3 ఆజ్ఞలు. అవి మద్యం సేవించకూడదని, మాంసం భుజించకూడదని, పిచ్చి ఫ్రెండ్స్తో తిరగకూడదని తీసుకుంది. అబద్ధాలు ఆడకూడదని తీసుకుంది. నీకంతే. ఎక్కడికి వెళ్ళినా గాంధీజీకి తల్లి మాటలు మనసులో జ్ఞాపకం వచ్చేది. అంటే మనసులో ఏమే గుర్తు పెట్టుకునేవాడు. మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి. ఇంత సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయన